జై పాపన్న. నోరు అందరూ అనండి దయచేసి, చప్పగా ఉన్నది. జై పాపన్న. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన బహుజనుల తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతిని ఇంత పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నందుకు ఒకసారి చప్పట్ల ద్వారా ప్రభుత్వానికి అభినందన తెలియజేద్దాం. మన మహనీయుని గుర్తించి ఆ మహనీయుని ఆశయ సాధనలో మేము సైతం అంటున్నటువంటి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమ నాయకులు అన్న సభాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా దీని ఆహ్వాన కమిటీ చైర్మన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్ట విక్రమార్క గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ, మన జాతిలో పుట్టి ఆల్ ఇండియాలోనే ఐఏఎస్లో 15th ర్యాంకు సాధించి అలా తెలంగాణ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి బుర్ర వెంకటేశ్వర సార్ గారికి, వేదిక మీద చాలామంది ఉన్నారు. మన అన్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి, కృష్ణమోహన్ అన్న గారికి, శారదక్క గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడేది ఉంది, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి మా కుల బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సర్దార్ సర్వాయి పాపన్న ఇవాళ జయంతి ఒక రవీంద్ర భారతులనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 12,756 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. అసలు ఎవరి పాపన్న, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున స్పందన ఉంది, ఎందుకు ఈ జయంతి చేయాలనే దాని మీద చాలామంది మాట్లాడారు. నేను ఎక్కువ మాట్లాడకుండా ఇవాళ క్షత్రియుడే కత్తి పట్టాలే, క్షత్రియుడే రాజ్యమేలాలే, క్షత్రియుడే రాజు కావాలనే ఒక మనువాద సిద్ధాంతాన్ని పటాపంచలు చేస్తూ, క్షత్రియుడు కాదురా కత్తి మేము కూడా పడతాం, ఈ రాజ్యాన్ని ఏలే మొనగాళ్ళ మేము అని చెప్పి ఇవాళ మొఘలు సామ్రాజ్యం మీద 374 సంవత్సరాల క్రితమే ఇవాళ గోల్కొండ కోటకు ఇవాళ బారు తన సైన్యాన్ని దండుగట్టి గోల్కొండ కోటను ఏలినటువంటి ఈ భారతదేశంలోనే తొలి బహుజన చక్రవర్తి మన సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మన తెలంగాణ గడ్డ మీద ఇవాళ పుట్టి అమ్మ కళ్ళమిటేమొస్తుంది, తాళ్ళెక్కిటేమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, ఏలితే ఈ రాజు ఈ రాజ్యాన్ని ఏలాలని చెప్పినటువంటి గొప్ప నాయకుడు మన పాపన్న అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇట్లాంటి పాపన్న చరిత్రను ఇవాళ మనం అందరం గుర్తుపెట్టుకొని వారి జయంతిని జరపడం అంటే పాపన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవడం అవుతుంది. పాపన్న మన జాతిలో పుట్టడం మనం అందరం చేసుకున్న అదృష్టంగా భావించాలి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అట్లాంటి పాపన్న ఆశయాలను మనకు ఈ ప్రభుత్వం నిజంగా అదృష్టవంతులం. బీసీ వెల్ఫేర్ సంక్షేమ శాఖకు ఒక ఉద్యమ నాయకుని, అదేవిధంగా ఒక బీసీ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుని మంత్రిగా చేయడం మూలంగా గతంలో ఎన్నడూ లేని విధంగా, నేను ఏ పార్టీ కాదు కానీ గతంలో ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి నిద్రపోయిండా మెలకతోటి ఉండా అర్థం కాకపోయేది. కానీ ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా వెంకటేశ్వర సార్ వచ్చిన తర్వాత బీసీల అభివృద్ధి గురించి బడ్జెట్ విషయంలో కానీ కులగణన విషయంలో కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా చాలా ఫాస్ట్గా మన బీసీ జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ కష్టపడుతున్నటువంటి
మనకు వాళ్ళు దొరకడం మన బీసీ జాతి అదృష్టంగా ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మొన్ననే ఇలా సేఫ్టీ మోకులని మనం తాడు మీదకి వెళ్ళి బట్టి చనిపోతుంటే ఎవరు కూడా ఆలోచించకపోతే సేఫ్టీ మోకులని చెప్పి మనకు పరిచయం చేసి ఒక్క గౌడ బిడ్డ కూడా తాటి చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోయిన వార్త రావద్దు అని చెప్పి ఇలా సేఫ్టీ మోకులను తీసుకొచ్చినందుకు సభ ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ మేనిఫెస్టోలో అవి చాలా ఉంటాయి, కానీ మేనిఫెస్టోలో ఉన్నట్టు అందరూ కింద ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఏకైక ఆకాంక్ష ఏంటంటే మా పాపన్న చరిత్ర భవిష్యత్ తరాలకు నిలబడాలంటే ఇలా వారి చరిత్రను ముందుకు తీసుకుపోవాలంటే వారు పుట్టి పెరిగినటువంటి జనగామ జిల్లాకు పాపన్న జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి రాష్ట్రంలోని కోట్లాది మంది ఆకాంక్ష. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా 33 జిల్లాలు ఉన్నాయి, కొత్త జిల్లాలైనాయి, చాలా పేర్లు పెట్టారు. కాబట్టి పాపన్న జిల్లాగా పెట్టాలని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, గత ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహం పెట్టలే. కాబట్టి వచ్చే అంబేద్కర్ జయంతి అయితే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎట్టయితే చేస్తామో వచ్చే జయంతి నాటికి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ భారీ విగ్రహాన్ని ఇలా ట్యాంక్ బండ్ దగ్గర పెడితే మనమందరం అక్కడనే జయంతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పెడతారనే విశ్వాసం మనకు 100% ఉంది. ఎందుకంటే మనం ఏది మాట్లాడుతున్నామో అది జీవో రూపకంలో తీసుకొస్తూ ఖచ్చితంగా మీకంటే ఫస్ట్ టైం ఏం చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడే ఉన్నారు, కాబట్టి మన గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, కాబట్టి ఖచ్చితంగా ఈ 2 అంశాల్లో సానుకూలంగా స్పందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక చివరిగా ఏంటంటే రాష్ట్రమంతా ఏ కూడల దగ్గర కూర్చున్నా ఒకటే చర్చ. గ్రామ పంచాయతీ ఎన్నికలు అవుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు రిజర్వేషన్ తగ్గించి అన్యాయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు రిజర్వేషన్ వేస్తుందని చెప్పి గంపెడ ఆశతోటి ఉన్నారు. ఇవాళ గొప్ప అవకాశం ఏంటంటే కులగణన చేయాలని చెప్పి ఇది వేదిక కాకపోయినా గౌరవ పెద్దలు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశంలో 70 కోట్ల మంది బీసీల తరపున వారు గొంతు వినిపిస్తున్నందుకు ఒకసారి రాహుల్ గాంధీ గారికి చప్పట్ల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సమయంలో ఇక్కడ కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారు అసెంబ్లీలో అసెంబ్లీలో చెప్పారు, నా అదృష్టం నా జాతి కోసం నేను ఈ ప్రవేశపెట్టే అవకాశం వచ్చిందని వారు చెప్పారు. కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేశారు, క్యాబినెట్లో తీర్మానం చేశారు, జీవో నెంబర్ 26 కూడా తీసుకొచ్చారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల ముందే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని చెప్పి ఈ వేదిక ద్వారా గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ మంత్రివర్యుల్ని మీ చప్పట్ల ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ టాడీ పేపర్ కార్పొరేషన్ కూడా వేయలేదు. మొన్న కార్పొరేషన్ చైర్మన్ లేచారు, అభినందనీయం. సామాజిక న్యాయం కూడా చేయాలి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు. ఈ గీత కార్పొరేషన్ కూడా ఇలా ఒక బీసీ ఒక గౌడ బిడ్డకు వచ్చే విధంగా అవకాశం వచ్చే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ చివరిగా చెప్పేది ఏంటంటే ఒకసారి మన బండ్ల మీద మన కార్ల మీద ఎవరెవరో స్టిక్కర్లు అతుకు పెట్టుకుంటాం. మన బండ్ల మీద ఎవరి స్టిక్కర్లు ఉండొద్దు. మన ఇంట్లో దేవుని పక్క పంటి మనకు బైక్ ఉంటే కారు ఉంటే ఎవరున్నా బీసీ బిడ్డలు గౌడ బిడ్డలు సర్దార్ సర్వాయి పాపన్న స్టిక్కర్ అతుకు పెట్టుకోవాలి. ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలి. ఊరికొక సర్వాయి పాపన్న పుట్టాలి, ఇంటికొక సర్వాయి పాపన్న పుట్టాలి. అప్పుడే సర్వాయి పాపన్న కలలు కన్నటువంటి రాజ్యం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆహ్వాన కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.